హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. బంగినపల్లి మామిడి పండు ఎప్పుడైనా సరే మనము దీన్ని ఇలా కట్ చేసుకొనే తినాలి. డైరెక్ట్‌గా పండు ఇలాగా తినమాకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సీజన్ ప్రకారం వర్షాలు ఇవన్నీ పడుతుంటాయి. ఇప్పుడు పురుగొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే అంటే వీలైనంత వరకి ఇప్పుడైతే తినొద్దని నేనైతే చెప్పను. పురుగు ఖచ్చితంగా వస్తుంది. ఎంత కచ్చికాయ అయినా సరే ఇప్పుడొచ్చే పండ్లు. వర్షాలు పడుతున్నాయి గదా! ఇలా డల్‌గా ఉందనుకో, ఏ ఖచ్చితంగా పురుగు పడుతుంది. ఎందుకంటే నేను ఈరోజు 7 కిలోలు బంగినపల్లి మామిడి పండు తీసుకున్నా. 7 కిలోల్లో నాకు తెలిసి 3 కిలోలు మాత్రమే మంచిగున్నాయి. అంతా పురుగు పడుతుంది లోపల. ఇదైనా సరే బాగుందా లేదా చూద్దాం. ముందు ఈ పైన రైట్ తోలు ఇలా కట్ చేసుకోండి. పురుగుంటే మనకు తెలుస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. అంతేగాని కకృతి పడి డైరెక్ట్ పండాలని నేను నిన్నటి మొన్నటి దాకా కూడా పళ్ళు దొరికితే నాకు ఆవేశం ఎక్కువ. తోలుతో సహా తోసేస్తాను. నా కకృతే ప్రమాదానికి గురవుతాను. ఎందుకంటే పండుకొచ్చే పురుగు చాలామంది పెద్దవాళ్ళని అడిగితే ఏం కాదు, మన కడుపులో ఉండే అనేక పురుగులు ఉంటాయి, ఇవో లెక్క అని అంటారు. కానీ ఏదైనా మన కంటికి కనిపిస్తే పురుగు ఏదైనా తినగలుగుతామా? అది చూడగానే మనకు సగం విరక్తి వచ్చేస్తుంది. ఓకే, ఈ పండు బాగుంది. అయినా ఈ తోలు తీసేసిన తర్వాత లోపల చూద్దాం. పైన మేలిపండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. పైన తోలు వరకైతే బాగానే ఉంది. ఇక్కడ దాకా చూస్తా. రైట్. ఇప్పుడు కాయని కొద్దాం ఎలా ఉంటుందో. ఆహాహా, కోస్తుంటే సమ్మం బాగుందరు. సూపర్ ఉంది. తిందామా? టేస్ట్ ఎలా ఉందో. ఆహాహా, అద్భుతం. నేను ఈ కాయ తీసుకొని 3 days అయింది. ఇది పచ్చగానే ఉంది ఇలానే. ఈరోజు ఎందుకు తిన్నా అంటే 3 days అయిందని. ఇది పక్వానికి వచ్చిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. ఆహా.